వైసీపీ పవర్లో ఉన్నప్పుడు అత్యున్నత పదవి కట్టబెట్టినా ఇప్పుడు ఆ లీడర్ పార్టీ కోసం పనిచేస్తోంది అంతంత మాత్రమేనా? తన స్వార్థం కోసం నియోజకవర్గంలో పార్టీని ముక్కలు చెక్కలు చేస్తున్నారా? ఒకచోట గ్రూపుల గోలను భరించలేక మరో చోటికి పంపితే అక్కడ అంతకు మించి అన్నట్టుగా చేస్తున్న ఆ నాయకురాలు ఎవరు? అసలు ఆమె బాధ ఏంటి? గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాతి కాలంలో వైసీపీలో చేరి కొవ్వూరుకు షిఫ్ట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో గెలిచి కీలకమైన రాష్ట్ర హోంమంత్రి అయ్యారామె. పదవిలో ఉన్నంతకాలం పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వనిత నియోజకవర్గ గ్రూప్ తగాదాల్లో మాత్రం కీ రోల్ ప్లే చేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఉంటే ఆమైనా ఉండాలి, లేదా మేమైనా ఉండాలంటూ కార్యకర్తల నుంచి నాయకుల వరకు అంతా అనడంతో ఆ దెబ్బకి వనితను కొవ్వూరు నుంచి గోపాలపురం షిఫ్ట్ చేశారు. కానీ ఊరు మారినా ఆమె తీరు మాత్రం మారలేదన్న టాక్ నడుస్తోంది. వనిత దెబ్బకు ఇప్పుడు గోపాలపురం వైసీపీ డజన్ గ్రూపులుగా చీలిపోయినట్టు చెప్పుకుంటున్నారు. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కొవ్వూరులో ఎలాగూ అవకాశం లేదు. కనీసం గోపాలపురంలో అయినా తన సీటుని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మాజీ హోంమంత్రి తన వర్గానికే అధిక ప్రాధాన్యతనిస్తూ గతంలో ఉన్న నాయకులను పక్కన పెట్టేస్తున్నారట. 2019 ఎన్నికల్లో గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేసిన తలారి వెంకట్రావుకి తిరిగి ఆ సీటు ఎక్కడ ఇచ్చేస్తారోనన్న భయంతోనే ఆమె గ్రూపుల్ని పోషిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు స్థానికంగా. పైగా ఇప్పటికీ తాను హోం మినిస్టర్ అన్న భ్రమలోనే ఉన్నారని, అదే తరహా గౌరవ మర్యాదలు కోరుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ నాయకుల మీద కేసులు పెడుతున్నా ఆమె మాత్రం నోరు మెదపడం లేదంటున్నారు. ఎందుకలాగని అంటే, మీరు మరీను సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడి మీద రాయిదాడి జరిగినప్పుడు హోంమంత్రిగా ఉండి కూడా ఆమె స్పందించలేదు. ఇక ఇప్పుడు స్పందనలు ఆశిస్తున్నారా అంటూ వెటకారాలాడుతున్నారట కొందరు నాయకులు. గోపాలపురం ఇన్ఛార్జ్ అయినా ఆమె తాడేపల్లిగూడెంలో నివాసం ఉండటంతో మేడంని కలవాలన్నా, పార్టీ కార్యక్రమాలకు పిలవాలన్నా కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయట. ఒకవేళ ఇంటికెళ్లి కూర్చున్నా 2-3 గంటలు ఎదురు చూస్తే గాని అమ్మగారి దర్శనం అవదన్నది నియోజకవర్గ నాయకుల మాట. ఇటీవల విగ్రహాల వివాదంలో ఇరుక్కున్న వైసీపీ కార్యకర్త విషయంలో ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలని అంతా కోరినా ఆమె మాత్రం నాది ఆ స్థాయి కాదని సమాధానమిచ్చారట. నియోజకవర్గంలో శుభకార్యాలకు ఎలా అటెండ్ అవుతున్నారో, అలాగే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించమంటే డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటున్నారట వనిత. ఈ మాజీ హోంమంత్రి తీరుతో కొందరు నాయకులు సైలెంట్ అవుతుంటే, అవకాశం వచ్చిన వాళ్ళు మాత్రం పక్క పార్టీలోకి జంప్ అవుతున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన గోపాలపురం నియోజకవర్గ సమావేశంలో చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా వంటి నాయకులు హాజరైనప్పుడు కొంతమంది మహిళా నేతలు ఓపెన్ అయిపోయారట. మీరొచ్చారు కాబట్టి ఈ జనమైనా ఉన్నారు, లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పుకొచ్చారట. ఇతర నియోజకవర్గాల్లో కార్యకర్తలను పట్టించుకుంటున్నట్టు, తమ నియోజకవర్గంలో పరిస్థితి ఎప్పుడు మారుతుందోనంటూ వనిత ముందే సెటైర్స్ వేసినట్టు సమాచారం. గతంలో గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేసిన తలారి అనుచరులందరినీ ఒక గ్రూప్ గా చూస్తున్న మాజీ హోంమంత్రి తనకు అనుకూలంగా ఉండేవారిని మరో గ్రూప్ గా తయారు చేసుకున్నట్టు సమాచారం. దీంతో ఇదెక్కడి గ్రూపుల గోలరా బాబు అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారట కార్యకర్తలు. ఇలాంటి సామాజిక లెక్కలతో కొవ్వూరులో ముక్కలు చేశారు. ఇప్పుడు గోపాలపురంలో కూడా అలాగే చేస్తారా అంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయట. 4 మండలాల్లో ఒక్క కాపు నేతకు కూడా గుర్తింపు ఇవ్వకపోవడంతో వారంతా చివరిసారిగా పార్టీ పెద్దలను కలిసి గోడు చెప్పుకుందామని, పరిస్థితి మారకుంటే జనసేనకైనా వెళ్దామని చర్చించుకుంటున్నారట. ఇలా పరిస్థితి చూస్తుంటే తానేటి వనితకు మరోసారి ట్రాన్స్ఫర్ తప్పదేమోనన్న టాక్ మొదలైంది నియోజకవర్గంలో. మాజీ ఎమ్మెల్యే తలారి తిరిగి రాకుండా ఉండాలంటే ఆయన వర్గానికి ఎక్కడా ప్రాధాన్యత లేకుండా చేస్తే సరిపోతుందనేది మాజీ మంత్రి ఎత్తుగడ కాగా, ఆ వైఖరితో మొదటికే మోసం వస్తుందన్నది క్యాడర్ గోడు.